రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు ఇప్పుడు కేసులు పెట్టొద్దని, కాబట్టి పెడతానేమని చెప్పుర్రి. పాలేంది నీళ్ళేంది జనానికి చెప్పుర్రి. ఉత్తగా టైంపాస్ చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తారో చెప్పుర్రు తప్ప మీ ఇద్దరికి పంచాయతీ ఉంటే మీరిద్దరు పోయి నాగార్జున సాగర్ డ్యామ్ మీద కొట్టుకుంటారా, మహబూబ్ నగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొట్టుకుంటారా, కొట్టుకోండి. కానీ ఎన్నికల కోసం తెలంగాణ సమాజాన్ని ఆగం చేయాలని చూడొద్దని అటు కాంగ్రెస్ పెద్దలకి ఇటు బీఆర్ఎస్ పెద్దలకి ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, ప్రజలు చాలా చైతన్యవంతులు, జనాన్ని ఏదో ఆగం చేస్తాం, ఒక ఆయన పోయి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుందని చెప్తే ఏదో అయిపోతుందని అనుకోవడం అనేది ఇది బాధాకరం. పొన్నం గారు కాంగ్రెస్తో కలిసింది మీరు, బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసింది మీరు, రేపు మాపు మళ్ళా కలిసేది కూడా మీరే. బీజేపీ బీఆర్ఎస్ల మధ్యన ఎట్లాంటి బంధం లేదు, ఉండదనేది నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా మీ ద్వారా కాంగ్రెస్ పెద్దలకు తెలియజేయదలుచుకున్నాను. చర్య తీసుకుంటే స్ట్రేట్గా తీసుకోండి, చేత కాకపోతే మా దోస్తు మా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నాయకులని జైలుకు పంపిస్తామని ఎన్నికల కంటే 15 రోజుల ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డను ఆల్రెడీ ఒకసారి సందర్శించి వచ్చారు కదా, మళ్ళీ నిన్న మీరు మేడిగడ్డకు పోయి రాష్ట్ర శాసనసభ్యులందరినీ తీసుకొని పోయి మీరు చేసినటువంటి షో వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంది? ఏదో బొక్కబడ్డదని బొక్క చూపెడుతారు. బొక్కబడ్డదనేది ఎన్నికల కంటే ముందు మీరు చూసిర్రు, మేము చూసినాం, అందరు చూసిర్రు, ప్రపంచం అంతా చూసింది, మీడియా చూపెట్టింది. ఆ బొక్క వెనకాల ఎవరు ఉన్నారు, ఆ బొక్క పడడానికి కారణమైన కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు అనే దానికోసం ఒక యాక్షన్ తీసుకోకుండా నిన్న మీరు మీ మంత్రులు ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. ఏంటంట, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అయ్యేందుకు ఓ నాటకం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ అనే మంత్రి మాట్లాడుతాడు. మేడిగడ్డకి రంధ్రం పడ్డది, మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డకు బొక్క పడితే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి డబ్బులు రికవరీ ఎట్లా చేస్తామనేటువంటి అంశం గురించి మాట్లాడకుండా ఆయననేమో కాలిరిగిందని కట్టబట్టుకొని నల్గొండ కోత అంటాడు. కాలిరిగిన ఆయన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం ఎన్నికల ప్రయోజనాలే తమ లక్ష్యంగా నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి రాష్ట్ర ప్రజలని రాష్ట్ర శాసనసభని తప్పుదోవ పట్టించడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నేను అడుగుతున్నాడు, అమాయకత్వం అనాలా, తెలివంతనం అనాలా? జడ్జిలు బీజేపీ పార్టీ జేబులు ఉండరు. జడ్జిలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కంట్రోల్లో ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. నిన్న మంత్రి మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళు ఓ సిట్టింగ్ జడ్జిని ఇయ్యండ్రి, ఏంది ఇచ్చేది? ఏం అవగాహన ఉంది మీకు? మీ అడుగులు దడబడుతున్నాయి. మీకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, కోర్టు తెలుస్తలేదు, వ్యవహారం తెలుస్తలేదు. మీకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ గారికి ఒక ఉత్తరం రాసి ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని అడిగిండు. ముఖ్యమంత్రి గారి ఉత్తరానికి తిరుగు సమాధానాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు పంపించారు. సిట్టింగ్ న్యాయమూర్తుల చేత విచారణ జరపడం వీలు కాదు, మీరు కావాలంటే రిటైర్డ్ జడ్జిని ఇస్తామని చెప్పి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒకసారి చెప్పిండు. చెప్పినాక బీజేపీ వాళ్ళు అంటే దిస్ ఈస్ ద వే హౌ ద కాంగ్రెస్ డీల్స్ ద ఇష్యూస్. కాంగ్రెస్కి పోలీసు వాళ్ళు వాళ్ళోళ్ళే అనుకుంటారు, జడ్జిలు వాళ్ళోళ్ళే అనుకుంటారు, ఎన్నికల సంఘం కూడా వాళ్ళ జేబుల్నే ఉన్నది అనుకుంటారు. వాళ్ళు పాలించినప్పుడు వ్యవస్థల్ని ఎట్లా నాశనం చేసిరో ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఒక జడ్జిని అన్న దేశంలో జడ్జిల్ని బీజేపీ ఇస్తుందా? ఈజ్ ఈస్ ద వే ఆఫ్ ఆస్కింగ్. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా మాట్లాడితే మీ కాళేశ్వరం మీద ఏం ఐడియా ఉంది, కేఆర్ఎంఏ మీద ఏం ఐడియా ఉంది? జనం నవ్వుకుంటున్నారు. అందుకని దయచేసి మీరు మీ వ్యక్తిగత దూషణలు ఏమనంటే బయట చేసుకోండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నడిపేటువంటి శాసనసభని ప్రజల ప్రయోజనాల కోసం నడుపుమని, రాని రైతు రుణమాఫీ గురించి, రాని మీ ఎన్నికల హామీల గురించి, వాటి గురించి చర్చ జరుపుంది. నిజంగా అప్రాప్రియేషన్ బిల్లులో మీరు పెట్టిన డబ్బుల గురించి మాట్లాడుండ్రి, మీరు అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడుండ్రి. తెలంగాణని ఎన్నికలు అయిపోయే దాకా ఇప్పుడు పెట్టినటువంటి ఎందుకు చెప్తున్నా అంటే
ఈడ చంద్రశేఖరరావు చెప్పిండు ఆడ జగన్మోహన్ రెడ్డి గారి చిన్న ఆయన శిల్క పలుకులు పలికిండు. హైదరాబాద్ ఇంకో 2 ఏళ్ళు మాకు ఉమ్మడి రాజధానికి ఉండాలని వాళ్ళు శిల్క పలుకులు పలుకుతారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 4 సంవత్సరాల 9 నెలలు అయింది. 4 సంవత్సరాల 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నడన్నా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కి వచ్చి ఒక ఆఫీసులో మీరు మీటింగ్ పెట్టిర్రా? సెక్రటరియట్లో మీకు సగం బంగ్లాలు ఉండే, అవి ఊళ్ళ కొడుతుంటే వద్దని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినరా? 4 సంవత్సరాల 9 నెలలు గుర్తుకు రాలే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారని నిన్ననే రాజ్యసభకు నామినేట్ కాగానే జగన్మోహన్ రెడ్డి గారి పలుకులు చిలుక పలుకులు చెప్తున్నారు. హైదరాబాద్ ఇంకో 2 సంవత్సరాలు మాకు రాజధాని కావాలి. ఇక్కడ కేసీఆర్ అదే కోరుకుంటుండు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పలుకుతున్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టి 2018 ఎన్నికలలో ఎట్లనైతే స్వార్థపూరితంగా రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిండో మళ్ళీ అట రావడానికి అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ముగిసిపోయింది, బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిపోయింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ అనే పదంతో పేగుబంధం తెచ్చుకొని ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితిగా మారినరో అప్పుడే తెలంగాణ ప్రజలు మీకు సిఆర్ఎస్ ఇచ్చారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద బీఆర్ఎస్ ఇస్తుంది గవర్నమెంట్, కానీ ప్రజలు టీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చారు. టీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, మీకు సిఆర్ఎస్ ఇస్తాం, అందరు ఎమ్మెల్యేలకి మంచిగా ఫామ్ హౌస్లు అయినాయి కాబట్టి నాయన పోయి వ్యవసాయం చేసుకోండి అని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా వాళ్ళు చేస్తే ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చి పంపారు. ఇది ఫ్యాక్ట్. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయాన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ ఏమో కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోయడం, బీఆర్ఎస్ ఏమో కేఆర్ఎంబి మీద కాంగ్రెస్ ను కార్నర్ చేయడం, ఒక ఆర్టిఫిషియల్ వాతావరణం తయారు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఇక్కడ లోక్సభ సీట్లు గెలుస్తుందనే రిపోర్ట్ వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకని బీజేపీని డౌన్ సైజ్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ వాతావరణం ఏమని తయారు చేస్తున్నారంటే ఇది నెక్స్ట్ ఎలక్షన్ విల్ బి బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనే వాతావరణం తయారు చేసి బీజేపీని డౌన్ సైజ్ చేసి భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. దానికి మీద ఉలుకులేదు పలకలేదు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. అధికారం నుంచి ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రాగానే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దట, జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరిట ఒక ఫార్మర్ జడ్జి చేతిలో ఈ మొత్తం కేసు పెట్టి దీన్ని ఒక రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుందో తప్పించి వేరే ఆలోచన లేదు. ఊసరు వెళ్ళి ఎట్లయితే రంగులు మారుస్తుందో అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా రంగులు మారుస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు ఒక విధంగా. సేమ్ ఇష్యూ మీద సేమ్ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి, ఏదైతే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాల్సిన ఇష్యూ ఉన్నదో దాంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. ఊసరం వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీని చూస్తే సిగ్గుపడుతుంది. ఇక బీఆర్ఎస్ మా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళ ఫ్లాక్ ను కాపాడుకోవడానికి, వాళ్ళ గ్రూప్ ను కాపాడుకోవడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చాలా లోపల మదనం పడుతున్నారు. కాబట్టి వారి పరిస్థితి అట్లా ఉన్నది. తప్పకుండా నేనైతే ఘంటాపథంగా చెప్పగలుగుతాను, మనస్ఫూర్తిగా నాకున్న అంచనా ప్రకారం చెప్పగలుగుతున్నాం. మాదేమో ఆదిలాబాద్ పార్లమెంటు, మీదేమో మెదక్ పార్లమెంట్. ఈ 2 పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడిస్తాం. 2 పార్లమెంట్ మా సత్తా అయింది. మోదీజీ గారి ప్రభావం ఏ పార్టీ ఉంటుంది అనేది మీరు రాబోయే ఎన్నికల్లో చూస్తారు. దానికి వాళ్ళ నాంది వాచకం పలికిన ఎన్నికల కార్యాలయం శుభ సందర్భాన, ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం శుభ సందర్భంగా నేను కార్యకర్తలకు పిలుపునిచ్చేది ఒక్కటి, ఈ రాబోయే 2 నెలలు 60 రోజులు మనం అకుంఠిత దీక్షతో పనిచేయాలి, సైనికుల్లాగా పనిచేయాలి. మనం ఈ 2 పార్లమెంట్ సీట్లలో మనం గెలిచి మోదీజీకి కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తద్వారా దేశ అభివృద్ధిలో ఇవాళ మోదీజీ అబుదాబిలో ఉన్నారు, వారికి అక్కడ ఘనమైన స్వాగతం పలికి